ఇంతకుముందు వీడియోలో అమ్మాయి సెకండ్ లైఫ్ మ్యారేజ్తోనే స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, అది ఎలాగో చెప్తాను. 20-25 సంవత్సరాల వరకు పేరెంట్స్ దగ్గర అతి గారాబంగా పెరిగి ఆమెకు కావాల్సినవన్నీ కూడా అమ్మా నాన్నల దగ్గర సాధించుకుంటూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది అమ్మాయి. ఇక మ్యారేజ్ అయ్యాక అందరికీ వీడ్కోలు చెప్పి అత్తగారింట్లో అడుగు పెడుతుంది. ఇక అసలు కథ కూడా అప్పుడే మొదలవుతుంది. పెళ్ళి అయ్యి అవగానే అత్తగారింటి నుండి కోడలికి ఎదురయ్యే ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు అనుకున్నవన్నీ కోడల్లో ఉండాలి, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా అన్ని పనులు చేయాలి, ముఖ్యంగా వంట వచ్చి ఉండాలి, అది కూడా బాగా చేయగలగాలి, ఇలా అనుకుంటారు. ఇక్కడ చూస్తేనేమో కోడలు మోడర్న్గా ఉండటమో లేదంటే పుట్టింట్లో అది గారాబంగా పెరిగి వంట గింట లాంటివి ఏమీ రాక అన్నం తిన్న ప్లేటు కూడా కడిగి ఓపిక లేకపోతే వాళ్ళ అమ్మే కడిగి పెట్టడం, అన్నం తినిపించడం, ఒక్కోసారి అన్నం తినే ఓపిక లేకపోతే వాళ్ళ అమ్మే తినిపించి తినుకుంటూ నిద్రపోయినా సరే ఎంగిల్ చేయి కడిగి పడుకోబెట్టడం లాంటివి చేస్తూ పెంచుతారు అమ్మలు. అంతేకాకుండా నా కూతురికి ఇప్పుడిప్పుడే పని నేర్పిస్తే అటు రేపు పెళ్ళయ్యాక ఎటు అత్తగారింటి దగ్గర చేయాలి కాబట్టి ఇప్పుడిప్పుడే పనులేం వద్దులే అని అమ్మలు ఏం నేర్పరు. పెళ్ళయ్యాక అత్తగారింట్లో చూస్తే అందరి ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఇలా ఉంటాయి. అమ్మాయికి అసలు తిప్పలు, అసలు జీవితం కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే అమ్మలు ఎప్పుడైనా సరే ఇంట్లో ఆడపిల్లలకి పనులు నేర్పించాలి. పని లేని జీవితం ఎక్కడా ఉండదు, కష్టపడకుండా ఎప్పుడు సుఖపడలేం. మరి ఈ కాలం కోడళ్ళు చాలా వరకు గడసరులు. వంట గింట ఊడ్చడం చల్లడం ఇలాంటివి ఏమీ చేయకుండానే పెళ్ళి అవగానే వేరు కాపురం పెట్టిన వాళ్ళు లేకపోలేదు. కాబట్టి ఏ అమ్మాయి అయినా పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం నేర్చుకోవాలి. ప్రతిదీ కష్టంలా ఎప్పుడూ కూడా భావించకూడదు.